2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సరే వాళ్ళ కోర్సెస్ అయితే చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు. అంటే జావా అయినా, పైథాన్ అయినా ఏదైనా సరే మామూలుగా చెప్తున్నాను. బట్ పర్టికులర్గా కోర్స్ నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైనా డిస్క్రిప్షన్ మనం ఇస్తున్నాము అని అంటే రెజ్యూమ్లో దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది కంపల్సరీ. ఆ వెయిటేజ్ ని పైథాన్ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆ రెజ్యూమ్లో అసలు ఎలా వాటిని బిల్డ్ చేయాలి? సో బేసిక్గా పైథాన్ నేర్చుకున్న వాళ్ళు అండి, జనరల్ ఇప్పుడు ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరు చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా పైథాన్ డెవలపర్ అని ఎట్లాగా మెన్షన్ చేస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అని ఇలాగా. అలా కాకుండా పైథాన్ ఒక్కటి నేర్చుకుంటే ఎప్పుడు జాబ్ రాదండి. పైథాన్తో పాటు కనెక్ట్ అయ్యి ఉన్న ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలి. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్ జాబ్ రిలేటెడ్ కోర్స్ నేర్చుకున్నట్టు కంపెనీ వాళ్ళకి కూడా స్కిల్ సెట్ కావాలన్నమాట. ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి అన్నది తెలిస్తే జాబ్ వేయరు ఎవరు. సో అప్పుడు ఏం రాయాలి? ఐఎమ్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్, పర్టికులర్గా ఫ్రేమ్ వర్క్స్ లైక్ ఫ్లాస్క్, రెస్ట్ ఏపీఐ అని చెప్పి, లేకపోతే ఫాస్ట్ ఏపీఐ అని చెప్పి ఇట్లాగా ఉంటాయి అనమాట. అవి క్లియర్గా ఎందులో మీరు స్ట్రాంగ్ అన్నది చెప్పాలి. ఫ్రేమ్ వర్క్స్ మల్టిపుల్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఐఎమ్ గుడ్ ఎట్ పైథాన్ ఫ్రేమ్ వర్క్స్ అన్నారు అనుకోండి, 10 ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఏ ఫ్రేమ్ వర్క్స్ లో స్ట్రాంగ్ ఉన్నట్టు? అట్లా కాదు కదా. జాంగో ఉంటది, ఫ్లాస్క్ ఉంటది, రెస్ట్ ఏపీఐ ఇవన్నీ ఉన్నాయి కదా. సో పర్టికులర్ గా మీరు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారో అది ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇంటర్వ్యూయర్కి మీరు ఏం మెన్షన్ చేశారో దాని మీద క్వశ్చన్స్ అడిగేటానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా కామన్గా అన్ని ఫ్రేమ్ వర్క్స్ అన్న పాయింట్లో మెన్షన్ చేశారనుకోండి, తను డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు, అవి మీకు తెలియకపోవచ్చు. అప్పుడు మీ చేతులారా ఒక ఇంటర్వ్యూ మిస్ చేసుకున్నట్టు అవుతుంది. సో అందుకని రెజ్యూమ్ ఎప్పుడు కూడా మనకు 100% తెలిసినవి మాత్రమే అందులో మెన్షన్ చేయాలి. మనకు తెలియని అందులో పొరపాటును కూడా మెన్షన్ చేయకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి పైథాన్ ఎప్పుడు కూడా మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద అట్లా యూజ్ అందులో చూపించకూడదు, ప్రొజెక్ట్ చేయకుండా దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేశారు, లేకపోతే ఒక యూజ్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అన్నది మెన్షన్ చేయాలి. సో అది ఎలా మెన్షన్ చేస్తారు? సో మనం జనరల్ గా ఆటోమేషన్ ఉంటుందండి. సో మాన్యువల్ గా చేస్తూ ఉంటాం వర్క్ ని. మీ మాన్యువల్ గా చేసే వర్క్ ని నేను మా ప్రాజెక్ట్ లో పైథాన్ యూజ్ చేసి ఆటోమేషన్ చేశాను, దీనివల్ల 4 hours లో అవ్వాల్సిన వర్క్ 10 minutes లో అయిపోయింది అన్నది మెన్షన్ చేయాలి. అప్పుడు ఇంటర్వ్యూవర్కి ఒక ఇంప్రెషన్ పడుద్ది, ప్రాక్టికల్ గా ఇలా చేసి ఉన్నాడు, ఒక ఇంప్రెషన్ వస్తుంది. అవును. సో 4 hours వర్క్ ని 10 minutes కి తీసుకొచ్చాడు, మన ప్రాజెక్ట్ కూడా యూజ్ అవుతాడు అన్నది. అట్లాగే టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్. సో దానికి కూడా పైథాన్ యూజ్ చేస్తాం. సో మళ్ళీ మల్టిపుల్ ఏఐ టూల్స్ వస్తాయి, అవన్నీ కూడా పైథాన్ తో వర్క్ అవుతాయి. వాటిని ఎలా ఇంటిగ్రేట్ చేసాం, ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్న ఎంటైర్ పైథాన్ ప్రాజెక్ట్ లోకి న్యూ ఏఐ టూల్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసాం, దాన్ని యూజ్ చేసుకొని ఎలాంటి యూజ్ కేసెస్ సాల్వ్ చేసాం అన్నవి మెన్షన్ చేయాలి. ఇలా ప్రతిదీ డీటెయిల్డ్ గా మెన్షన్ చేయాలన్నమాట. అది ఇంకొక వర్షన్ తీసుకుంటే గనక వెబ్ డెవలప్మెంట్ ఉందండి. పైథాన్ యూజ్ చేసి వెబ్ డెవలప్మెంట్ చేస్తాము, డేటా సైన్స్ చేస్తాము, ఏఐఎంఎల్ చేస్తాము. ఓకే, మనం రాకెట్స్ లో యూజ్ చేసే కోడ్ అంతా పైథాన్ తోటే రాస్తారు. సో మల్టిపుల్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ ఉంటాయి పైథాన్ లో. సో అందుకే ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్ గా గనక రాయగలిగితే మీరు ఇంటర్వ్యూయర్ కి బ్రాడ్ యూజ్ కేస్ లో కాకుండా పర్టికులర్ గా ఒక దాని మీదే నేను స్ట్రాంగ్ 100% స్ట్రాంగ్ అని చెప్పి చెప్పొచ్చు. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే టీ షేప్ గా మన కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలి. ఎలా అంటే టీ అంటే వర్టికల్ ఏదైతే ఉందో, ఈ వర్టికల్లో ఒక సబ్జెక్ట్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. లెట్స్ సే పైథాన్ అనే దాంట్లో ప్రోగ్రామింగ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది. ఈ హారిజంటల్ లో ఈ పైథాన్ కి కనెక్ట్ అయ్యి వర్క్ అయ్యే వాటన్నిటిని బిల్డ్ చేసుకోవాలి. లైక్ డేటాబేసెస్ ఎలా బిల్డ్ చేయాలి, ఏఎంఎల్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, ఇట్లా డెవాప్స్ ఎలా వర్కౌట్ చేయాలి, ఇట్లాగా అన్నమాట. సో ఈ ఎప్పుడైతే టీ షేప్ లో మీ నాలెడ్జ్ కనుక ఉంటుందో, అది మీరు ప్రాపర్ గా రెజ్యూమ్ లో గనక మెన్షన్ చేయగలిగితే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూని అటెండ్ చేయగలుగుతారు అండ్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. ఎలా సార్ అంటే జనరల్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రెజ్యూమ్ తీసుకుని వెళ్ళారనుకోండి,
ఆ వెయిటేజ్ తో పాటు శాలరీ కూడా పెరుగుతుంది సార్. అంటే ఫ్రెషర్స్ అనుకోండి, నేను శాలరీ గురించి చూడొద్దు, ముందు కెరీర్ స్టార్ట్ అవటానికి చూడండి అని చెప్తాను. అదే 2 years 3 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, ప్రాపర్ నాలెడ్జ్ బేస్డ్ పాయింట్స్ మాట్లాడితే గనక శాలరీ వైజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్? అంటే లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 3 years తర్వాత, 3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కి 3 LPA కింద క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే 4 years వచ్చేసరికి 10 LPA టు 12 LPA మధ్యలో శాలరీస్ ఉంటాయి అనమాట. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే స్టూడెంట్స్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? అండ్ అట్ ద సేమ్ టైం అంటే మీ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చండి, డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగల్రాజ్పురంలో ఉంది, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది అనమాట. ఈ బ్రాంచెస్ కి ఎక్కడైనా మీరు విజిట్ చేసి మా కౌన్సిలర్స్ తో మాట్లాడి, అండ్ ప్రజెంట్ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి క్లారిటీ తెచ్చుకొని అప్పుడు జాయిన్ అవ్వమండి.